హలో ఆల్, చూడండి ఇక్కడ పక్షులు ఎంత బాగున్నాయో కదా. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. జెయింట్ వీల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్ళాం మేము అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మేము హైదరాబాద్ పనుండి వెళ్ళాము. మా వదిన సరదాగా సాయంత్రం మమ్మల్ని తీసుకెళ్తుందన్నమాట ఎగ్జిబిషన్కి. సో గర్ల్స్ అందరం కలిసి బయటికి వెళ్తున్నాం, ఓన్లీ గర్ల్స్. బయట ఇలా ఉంది ఎయిర్ ఇండియా అని. అండ్ వదిన కార్ పార్క్ చేసుకొచ్చే గ్యాప్ లో నేను ఇలా జస్ట్ ర్యాండమ్ గా వీడియోస్ తీస్తాను అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. టికెట్స్ తీసేసుకొని ఎంట్రీ ఇచ్చేసామన్నమాట, లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. లాస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను, అది మా ఊర్లో చేసింది. అది లోకల్ గా ఉంటే ఇది హైదరాబాద్ కి తగ్గట్టు ఉంది. అంటే అక్కడ కొంచెం చిన్న సైజు ఉంటే ఇక్కడ అన్ని పెద్ద పెద్ద సైజు లో ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగున్నాయి. నేను ఏదో అనుకున్నా గానీ చాలా మంచిగా అనిపించింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలా ఆకాశంలో డెకరేషన్ అలా చేశారు. ఏది ఏ విధంగా ఉంది అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇదంతా ఫొటోస్, రకరకాల సెక్షన్స్ పెట్టారు. సో ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వస్తానన్నమాట. సో ఇదంతా ఫొటోస్ ఆన్ ఏరియా. మనం చూసారా, ఫారెన్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చేలాగా పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది, రియల్గా వెళ్తామో లేదో తెలియదు కానీ ఇది ఒకటి ఇచ్చారు. దా ఫొటోస్ దిగుదాం, దా వీడియో పద, ముందుకు పద. అండ్ ఇదొక ఫోటో జోన్. ఓ కట్టేశారు. ఇదొక ఫోటో జోన్ ఏరియా అనమాట. అండ్ ఇదొక టైప్ ఫోటో జోన్. నెక్స్ట్ ఇలా చూసారా పెద్ద పెయింటింగ్. సూపర్ 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 వచ్చేసావు వీడియోలోకి. ఎన్ని రకాలుగా అయినా ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. చూసారా వరుసగా అటు నుంచి ఇటు చివరి వరకు మొత్తం ఫొటోసే పెట్టేసి. చూసారా ఎగ్జిబిషన్కి వచ్చాము. మా బుడ్డోడు అల్లరి చూడండి. ఈహాన్ తల్లి జెయింట్ వీల్ చూస్తున్నాడు. అది కూడా చూసారా ఎంత పెద్ద జెయింట్ వీల్. మీకు షార్ట్స్ పెడతాను. మా వదిన వెనకాల బ్రేక్ డాన్స్ పెట్టారు. జనాలు లేరు. సాటర్డే సండే అయితే ఫుల్ ఉంటారు, హైదరాబాద్ కదా. కానీ జనాలు ఈ టైంలో లేరు. అది మనకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలన్నమాట. ఈ సెక్షన్ లో మొత్తం గేమింగ్ ఉంటది అనమాట. సో మొత్తం చిన్నపిల్లల ప్లే ఏరియా మొత్తం ఇక్కడ ఉంది. చిన్నపిల్లల సెక్షన్ లో ఇలా ఇలా బాల్స్ అన్ని వేసేసి చిన్న స్లైడింగ్, అలాగే నెట్ గేమ్, ఆ చివర కార్స్ కామన్ గా ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్ లో చూపించినవే ఉన్నాయి, బట్ ఒక 2-3 ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇందులో. మా బుడ్డోని అయితే అక్కడ హెలికాప్టర్ టైప్ లో ఉంది టాయ్. సో స్లోగా తిప్పండి అని చెప్పేసి మా బుడ్డోని ఎక్కించాము. చాలా ఎంజాయ్ చేశాడు. ఎక్కడ భయపడతాడా అని చెప్పి మొత్తం ముగ్గురు 3 దిక్కులా ఉండి వాడిని ఆడిస్తూ ఉన్నాం. చాలా భారీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి, జెయింట్ వీల్ అన్ని కూడా. సో హైదరాబాద్కి వస్తే ఎక్కడ అవుతున్నా అడ్రస్ అవుతుందని చెప్పుద్ది. నెక్సస్ మాల్ పక్కన. అంతే. బిజీ సాటర్డే సండేస్ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే సాటర్డే సండేస్ ప్లాన్ చేసుకుంటే ఇంత మంచిగా రావన్నమాట వీడియోస్, ఫొటోస్. అబ్బా వీడియో చూసి తీసుకున్నాము. ఆ వీడియో షార్ట్ పెడతాను చూడండి. ఓ ఇక్కడికి వచ్చేసరికి లోపలికి రకరకాల పక్షులు. మరి చూసారా పెంగ్విన్ పక్షులు చూపిస్తాను అటువైపు క్యామ్. ఈ విధంగా ఇదిగోండి ఇలాగా ఈ విధంగా పక్షులు అన్ని ఎలా షోకేసెస్ బొమ్మల్లాగా పెట్టారనమాట. మరి పిల్లల్ని ఎక్కించి ఫొటోస్ తీయొచ్చో లేదో అనేది నాకు తెలీదు. ఇలా రామచిలుకలు, ఈము, ఇంకా చివరైతే హ్యారీ పాటర్ లో పక్షి ఉంటది కదా, అది కూడా ఉంది. వదినా బుడ్డోన్న పక్షి మీదకి ఎక్కించొచ్చా? అవునా, హ్యారీ పాటర్ పక్షులు అక్కడ ఉన్నాయి చూడండి. చూసారా హ్యారీ పాటర్ పక్షి.
బక్ బీడ్ ఉంటుంది కదా, హ్యారీ పాటర్ బక్ బీడ్ అలాగే ఉంది సేమ్. ఈ పక్షులకి ఆపోజిట్ లోనే గేమింగ్ జోన్ ఉందన్నమాట. ఇది అంతా గేమింగ్ జోనే, మొత్తం గేమింగ్ జోనే ఉంది. సో నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో గేమింగ్ జోను ఆడకూడదని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను ఆడట్లేదు. చూడండి మొత్తం గేమ్స్ విచ్చిలు విడిగా ఏంటంటో పెట్టేస్తారు. గట్టిగా మాట్లాడితే మనకి ఒక్క గేమ్ కూడా తగలదన్నమాట. సో గేమ్స్ ఆడేవాళ్ళు ఆడుకోండి, బట్ నాకైతే నాట్ ఇంట్రెస్టెడ్. ఇదంతా గేమింగ్ జోన్. మా బుడ్డోడు కార్ ఎక్కుతానంటే అలాగ జీప్ మీద మా వదిన ఫోటో తీస్తాం, ఆడేస్తున్నారు బాబు. పాపం అల్లుడి కోసం అత్త తెగ కష్టాలు పడుతుంది. చూడండి ఫోటోలు తీస్తుంది మా వదిన. ఫోన్లో ఒకటి పర్ఫెక్ట్ గా వచ్చింది చాలు. నెక్స్ట్ ఇదంతా టాయ్ షాప్. సేమ్ అక్కడ ఉన్న దానికంటే కొంచెం ఎక్కువే ఉంటది. ఆడదామా వదిన? సరదాగా ఆడదాం ఇది అంది. డబ్బులు వచ్చే ఆట కాదు, బట్ ఫన్, లాట్స్ ఆఫ్ ఫన్ అన్నమాట. సో గేమ్ ఆడుతుంది వదిన. అలా మేము బెలూన్ గేమ్ ఆడేసి సరదాగా అందరము వీడియోలోకి రావాలి. అందరూ వదిన నేను ఆడాము, సక్సెస్ఫుల్ గా అన్ని షూట్ చేసింది, బట్ నో గిఫ్ట్ అంట. ఏ వదిన? చూసారా, ఆ గెలిచే వాటికి గిఫ్ట్లు ఇవ్వరు, అవసరం లేని వాటికి మాత్రం గిఫ్ట్లు ఇస్తారు. ఎందుకు? ఇక్కడ టాయ్ షాప్ ఉంది. మా బొడ్డోడు చూసారా వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ దాని ఆపోజిట్ లోనే బట్టలు ఉంది. చూడటానికి బాగానే ఉన్నాయి కానీ పలుచగా ఉన్నాయి అన్నమాట. బట్టలు అనేవి మేము తీసుకోం, బట్ వెళ్ళి చూస్తాం, విండో షాపింగ్ చేస్తాం. కార్లు, నైటీలు, టోపీలు, ఇక్కడ దువ్వెన్లు ఎగ్జిబిషన్ తో ఉంటాయి కదా, ఆబ్వియస్లీ అన్నీ ఉన్నాయన్నమాట. వావ్, క్యూట్ బ్యాంగిల్స్. ఇందులోనే సేమ్ చిన్న పిల్లలకి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి కదా. సూపర్. ఎగ్జిబిషన్కి వస్తే ఇది నాకు ఆడపిల్లలు ఉంటే తక్కువ వేసేదాన్ని. చూసారా, అదిగో తివాచీలు చూస్తున్నారు, కార్పెట్స్. వదిన వాళ్ళు నచ్చలేదు అనుకుంటా, సో వచ్చేస్తున్నారు. ఇక్కడ ఆడోళ్ళ ఫేవరెట్ ఐటమ్స్. వదిన మన ఫేవరెట్ ఐటమ్స్ అన్ని వచ్చి ఇదిగో చూసారా, వద్దు అనుకున్నా చూడాలి అనిపించే లేడీస్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి చూసారా, సూపర్. ఎగ్జిబిషన్స్ కి వస్తే ఇదే ప్లస్ అన్నమాట. ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, మన దగ్గర ఉన్నా కూడా కొనేస్తాం అనమాట. అలా ఉంటాయి ఎగ్జిబిషన్కి వస్తే. అదిగోండి మొత్తం లేడీస్ ఐటమ్స్. మీకు క్యామ్ లో చూపిస్తాను చూసారా, చిన్ని ఫ్లక్కర్స్, మీడియం సైజ్ ఫ్లక్కర్స్, రకరకాల స్టిక్కర్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, బోల్డ్ అని రబ్బర్ బ్యాండ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆడవాళ్ళకి నచ్చే ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. రకరకాల కలర్స్. ఓహో, ఇయర్ రింగ్స్ సూపర్. నేను ఇంతకు ముందు చూపించిన కలెక్షన్ మా ఊరు కలెక్షన్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ప్లేస్ పెట్టే కదా, సో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఏమన్నా ఇయర్ రింగ్స్ ఏమైనా మ్యాచ్ అయితే తీసుకోమ్మా. పూసల దండలు కూడా ఉన్నాయి ఇక్కడ. అబ్బా చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. వీడియో భయ్యా. వదినా ఈ టైప్ ఇయర్ రింగ్స్ ట్రై చేసావా? బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. సూపర్ ఉన్నాయి కదా. 120. ఇక్కడ రకరకాల టిక్ టాక్స్ టైప్స్ అన్నమాట. టిక్ టాక్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ చైన్స్, బాబో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ హారాలు, లేటెస్ట్ హారాలు టైప్ లో సెట్స్. సూపర్ కదా. కొరియన్ వాళ్ళకి సెట్ అయ్యే హెయిర్ బోస్ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి ఈ టైప్ బ్యాంగిల్స్. బా నెయిల్ సెట్స్, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు అన్నీ ఉన్నాయి.
సో అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసేసాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.